క్రైస్తవ దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. మరి హోషేయ 14 అధ్యాయం చూద్దాం. దేవుని మార్గములు రమ్యమైన మార్గములు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 14 చూద్దాం. హోషేయ 14. ప్రభువారు ఆయన మార్గంలో నడవాలంటే అంత ఈజీ కాదు. ఎవరికి? లోకాన్ని అనుసరించే వారికి. లోకానుసారంగా లోక యొక్క పద్ధతులు, వారి యొక్క మర్యాదలు లోక మర్యాదలు వేరే, దేవుని మర్యాద వేరే. కనుక దేవుని యొక్క నియమ నిబంధనలు అన్నీ వేరుగా డిఫరెంట్గా ఉంటాయి. హల్లెలూయా. కానీ నేనైతే ఆయన రాజమార్గాన్ని కోరుకున్నా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అప్పుడు ప్రభువారు తండ్రితో నేను దర్శించినప్పుడు ఆ సమయంలో పాడిన పాట అనమాట. ఏమంటే, నీ మార్గమందే నా ప్రయాణము యేసయ్య, నీ మార్గమందే నా ప్రయాణము ప్రియ ప్రభువా పరలోక రాజా, ప్రియ ప్రభువా పరలోక రాజా, నా ప్రాణ ప్రియుడా ప్రభువైన యేసయ్య, నా ప్రాణ ప్రియుడా ప్రభువైన యేసయ్య, నీ మార్గమందే నా ప్రయాణము యేసయ్య, నీ మార్గమందే నా ప్రయాణము. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. చాలా ఇష్టం యేసయ్య మార్గం. ఎంత ఇరుగ్గా ఉంటుందంటే మార్గం, ఎంత ఇరుగ్గా ఉంటుందో అంతగా తండ్రి సన్నిధికి దగ్గరగా అవుతాం మనం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మార్గములు రమ్యమైన మార్గములు, ఆయన చక్కని మార్గములు. ఎవరు మెడితే వాళ్ళు నడవలేరండి ఆ మార్గంలో. హల్లెలూయా. నిజంగా హార్ట్ఫుల్గా యేసుని ప్రేమించేవారైతే ఆ మార్గంలో నడుస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మార్గంలో మరి చాలా అవమానాలు, నిందలు, ఉమ్ములు వస్తారు, అబద్ధ సాక్ష్యాలు చెప్తారు, చాలా చాలా వింతైన కార్యక్రమాలు చేస్తారు లోకాన్ని వెంబడించేవారు నీ మీద. ఎందుకంటే నువ్వు ఆయన మార్గం నడుస్తున్నావు కాబట్టి. హల్లెలూయా. కానీ ఆయన మనకంటే ముందుగా నడుస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. చదువు చేసేస్తారు. ఏ ముళ్ళు గుచ్చుకోకుండా, ఏ రాళ్ళు గుచ్చుకోకుండా, గుంటలు నీ కాళ్ళు పడిపోకుండా. ఎంత మంచివాడు అనుకుంటున్నారు యేసయ్య. హల్లెలూయా. ఆయన మార్గంలో చాలా బాగుండక ఎంత ఇష్టమో జీసస్ అంటే. హల్లెలూయా. ఇష్టమైతే మరి కొన్ని కొంత పెయిన్ అనుభవించాలి మనం. హల్లెలూయా. కొంత బాధ, కొంత నొప్పి, ఇరుకులు, ఇబ్బందులు మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాంటి సమయంలో ప్రభు నీకు నాకు తోడుగా ఉంటారు. నిన్ను నన్ను విడిచిపెట్టేవారు కాదు. హల్లెలూయా. అందుకే చూడండి, అక్కడ మాట చూద్దామా. హోషేయ 14 అధ్యాయము 9 చూద్దాం. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంచెం పైకి వెళ్దాంలే. 9 నుంచి. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు. హల్లెలూయా. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకుందరు. నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకుందరు. ఇంకా కానీ తిరుగుబాటు చేయవారి దారికి అది అడ్డము గనుక వారు తొట్టిల్లుదురు. ఎంత గొప్ప మాట చూడండి. అసలు మాకు చాలా ఇష్టం అండి జీసస్ అంటే. అంత సొల్లు చెప్తారు. నేను చూస్తున్నాను కాబట్టి, వింటున్నాను కాబట్టి చెప్తున్నా. జీవిత అనుభవాలు గుండా. హల్లెలూయా. ప్రేమిస్తున్నాం అంటారు ఉట్టుదే, కానీ ఆయన మాటకి హృదయంలో చోటెవరు.
కాస్త కష్టం వస్తే ఎక్కడున్నాడు దేవుడు అంటారు. ఏమండి? వారి ఇష్టాన్ని నెరవేర్చుకుంటారు. మేము ఏసీ బిడ్డలమండి. చాలా ఇష్టమండి జీసస్ అంటే. ఉట్టిదే. చాలా ఈజీగా మనం గుర్తుపట్టొచ్చు అలాంటి వ్యక్తుల్ని. హల్లెలూయా! ఎందుకంటే ఆయన మార్గంలో ప్రయాణం చేయాలంటే అంత ఈజీగా ప్రయాణం చేయలేరు. ఈ లోకంలో ప్రతి వ్యక్తి కూడా ఆ! దేన్ని జయించాలి దాన్ని జయించాలి ఖచ్చితంగా. హల్లెలూయా! అవన్నీ జయించిన వాడు మాత్రమే ఆయన మార్గంలో నడుస్తారు. నీతిమంతులు మాత్రమే నడుస్తారట. హల్లెలూయా! ఆ రమ్యమైన మార్గములో, ఆ శ్రేష్టమైన మార్గములో ఎవరు నడితే వాళ్ళు నడవలేరు. హల్లెలూయా! నడుస్తున్నాను భ్రమపడతారు అంతవరకే. దేవునికి మహిమ కలుగును గాక. నేను నడుస్తున్నానని అనుకుంటున్నాను అంతవరకే. భ్రమపరచు ఆత్మ ఆ! వాళ్ళని భలే చిక్కుల్లో పెట్టేద్ది. నడుస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావుగా, మందిరానికెళ్తున్నావు కదా! ఆ! మంచిగా కానుకలేస్తున్నావు కదా! నీకేం తక్కువ అంటాడు. హల్లెలూయా! కానీ వాళ్ళకి తెలియకోకుండానే పడిపోతున్నారు. మరి ఎంతమంది చేరుకుంటారో గమ్యస్థానం తెలియట్లేదు గానీ చాలా బాధ అనిపిస్తుంది. చాలా చాలా బాధ కలుగుతుంది చూస్తుంటే. హల్లెలూయా! మేము క్రిస్టియన్ అండి, దేవుని బిడ్డలని చెప్తారు గానీ, వాక్యానికి ఏమాత్రం చోటివ్వరు. నడుస్తున్నాం అనుకుంటున్నారు గానీ, పడిపోయిన సంగతి వాళ్ళకి తెలియట్లే. తెలియకోకుండా ఆ! దుష్టుడు మరుగు చేసేసాడు వాళ్ళకి. హల్లెలూయా! ఈ పని చేయొద్దు అంటే చేయకూడదు. తాగకూడదు అండి. ఏం తాగితే ఏమైద్ది? నువ్వు నడవలేవు మార్గంలో. అసలు నీకు ప్రవేశమే లేదు. హల్లెలూయా! మందు బాబులకి, వ్యభిచారం చేసే బాబులకి, బూతులు తిట్టే తల్లులకి, ఏమండి? చాడీలు చెప్పే తల్లులకి, ఇక్కడి అక్కడక్కడ మూసేవారికి వీళ్ళు నడవలేరు మార్గంలో. ఆయన మార్గంలో నడిచేవారిని గుర్తుపట్టగలగాలి సహోదరుడా, సహోదరి నువ్వు. హల్లెలూయా! ఆయన మార్గం గుండా ప్రవేశించే వారికి మామూలుగా కూడా ప్రభు నాకు చెప్పినారు ఒకరోజు. అలా ప్రేయర్ చేసుకున్నప్పుడు ప్రభు మాట్లాడినారు. నీవైతే ఇరుకైన మార్గంలో ప్రవేశించడానికి పోరాడని చెప్పాడు నా తండ్రి నాతో. హల్లెలూయా! చాలా ఇరుగ్గా ఉంటది ఆయన మార్గంలో, ఆయన త్రోవలో నడవాలంటే. ఎందుకంటే వద్దని విడిచిపెట్టేయాలి. మనకేం అబ్బే ఓ పట్టణ అస్సలు నాకు అది కావాలి, ఇది అవ్వ కావాలి, బువ్వ కావాలి. ఎట్లా సాధ్యమైద్ది? ప్రభుకి ఇష్టం లేనిది నేను విడిచిపెట్టేసినాను. హల్లెలూయా! నాకిష్టమైనన్నీ వదులుకున్న ప్రభు నిమిత్తమై. అని వదులుకున్నావా? ఏమి? ఆయనకేది ఇష్టమో నువ్వు కనుక్కోగలగాలి ముందు. నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా! అందుకే ఆ పాట తండ్రి రాయించినారు. కష్టాలెదురైనా కన్నీటి లోయలోనైనా కష్టాలెదురైనా కన్నీటి లోయలోనైనా నిన్ను విడువనని ఎడబాయనని నిన్ను విడువనని ఎడబాయనని మాటిచ్చినాడు మరచిపోనన్నాడు. మాటిచ్చినాడు మరచిపోనన్నాడు. యేసయ్య నీ మార్గమందే నా ప్రయాణము. హల్లెలూయా! ఆ ప్రభు చెప్పినారంటే ఖచ్చితంగా నిన్ను విడిచిపెడు. ఎవడన్నా చెప్తే విడిచిపెట్టొచ్చు నీకు లోకంలో. హల్లెలూయా! నీ బెస్ట్ ఫ్రెండ్ వాడే కొంప ముంచి పడేస్తాడు వాడు. హల్లెలూయా! ఎవ్వడు నమ్మొద్దు. ఎవ్వరు నమ్మది ఒక్కడు కూడా, నా జీవితం ఒక్కడు కూడా లేడు అసలు నాకైతే. హల్లెలూయా! ఎంత పెద్ద పెద్ద గుంపే ఉన్నారు. ఒక్కడు కూడా నమ్మదగిన వాళ్ళు నాకు ఇంతవరకు కనబడలే. కానీ నా యేసే తప్ప. హల్లెలూయా! అందుకే కష్టాలని కన్నీటి లోయలో ప్రయాణం చేస్తున్నానైతే. ఆమేన్. హల్లెలూయా! కన్నీటి లోయలో ప్రయాణం చేస్తున్నా. హల్లెలూయా! ఆ లోయ జలమయముగా అయిపోతుంది. గ్లోరీ. హల్లెలూయా! జలం కన్నీటి లోయలో నేను ప్రయాణం చేస్తున్నా. ఎక్కడికి ప్రయాణం? తండ్రి ఇంటికి చేరుకోవడానికి. ఈ ప్రయాణంలో ఎక్కడెక్కడైతే ఆగిపోయినారో నా అన్నయ్యలు, నా చెల్లెళ్ళు, నా అక్కలు, నా ఆత్మీయ తల్లిదండ్రులు అనేక మంది చిక్కుల్లో, ఇబ్బందులు, సమస్యలు ఇరుక్కుపోయి లేవలేక చతికిలు పడిపోయినారేమో. అట్టి వారందరినీ పురుగొల్పి ఆత్మలో రగిలించి, మండించి వాళ్ళని ఈ విధము చేతన మన దారిలో తీసుకొచ్చేయాలి.
ప్రభు మార్గములో వారిని ప్రయాణం చేయించాలి. హల్లెలూయా! అదే నా ఆశ. దేవునికి మహిమ కలుగును. చాలామంది ఏముందండి అదేండి, ఆ సొల్లు నేనేం పట్టించుకోను. హల్లెలూయా! వాడి స్థానం అదే కాబట్టి అలా వాగుతాడు పక్కనుండి వాడు. మనం రాజు మార్గంలో ప్రయాణం చేస్తున్నాం. హల్లెలూయా! వాడు రాలేడు, వచ్చేవాడు రాలేడు వాడు. వీళ్ళు గుర్తుపట్టలేకపోతున్నారు. హల్లెలూయా! కనుక యెహోవా మార్గములు చక్కని మార్గములంట. అది గ్రహించిన వాడికే జ్ఞానోదయం కలగాలంటే వాక్యం ధ్యానించాలి. దేవునికి మహిమ కలుగును గాక. వాక్య పఠనం చేయరు. ప్రార్థన చేయరు. ఇది మాత్రం ఆగదు. ఏది ఆగిపోయినా అది ఆగదు. హల్లెలూయా! కనుక వాక్యాన్ని ధ్యానిస్తూ దాన్ని అనుసరిస్తూ నువ్వు నడిచినట్లయితే రాజమార్గము. హల్లెలూయా! నువ్వు నడిచే మార్గం ఎవడు పెడతాడు రాడు. ప్రభు ఆయన మార్గంలో ఎవరు నీతిమంతులు నడుస్తారంటే. ఎవరు నీతిమంతులు? పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన యేసు రక్తంలో కడగబడిన తర్వాత ఇప్పుడు నీ సిలువ నువ్వు ఎత్తుకోవాలి. పక్కనోడు ఎత్తుకోడు. నీ సిలువ నువ్వు ఎత్తుకుని నన్ను వెంబడించాడు ప్రభు వారు. హల్లెలూయా! మా నసి నేను ఎత్తుకుని నడుస్తున్నా. హల్లెలూయా! సిలువనగా శ్రమ భర్త నుంచే, భార్య నుంచే, బిడ్డల నుంచే, కుటుంబం నుంచే ఏ విధంగా సమస్య రావచ్చు. ఆ సమస్య ఉందని దాని వైపు చూస్తూ కూర్చోకూడదు. సతికిలు పడిపోవద్దు. లేగాలి. హల్లెలూయా! లెమ్ము తేజురిల్లమని చెప్పినాడు ప్రభు. నాకు చెప్పినాడు తండ్రి. ఆమేన్. హల్లెలూయా! లెమ్ము తేజురు, నీకు వెలుగుచ్చిన లెమ్ము తేజురిల్లమన్నాడు అక్కడ. హల్లెలూయా! నీ మీద వెలుగు ప్రకాశిస్తుంది కాబట్టి లేవాలి. కూర్చుండే ఎట్లా పరుగులు పెట్టాలి ఆయన మార్గములో. హల్లెలూయా! నీతి అనగా ఆయన యొక్క వాక్యానుసారంగా యేసును కలిగి యేసు పరిశుద్ధాత్మను చోటిచ్చి ఆయన చెప్పిన ప్రతి మాటను రిసీవ్ చేసుకుంటూ రాజ్యం నడుస్తుంటే ఎన్నో మురుగుతుంటాయి. చుట్టూ కుక్కలు బోల్డ్ మంది మురుగుతుంటాయి. కుక్కల వైపు చూసి భయపడితే ఎట్లా ఆగిపోతాను? ఆగమాక సాగిపో. హల్లెలూయా! ప్రాకారం పడగొట్టేవాడు నీకు ముందుగా సాగిపోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా! చూడండి ఎంత చక్కని మాట. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకుందురు. ఆమేన్. నీతిని అనుసరించేవారు నడుస్తారు. నీతి మాలి ఇష్టానుసారంగా జీవించేవారు 80% నడవరు. ఆ తరంలో చూడండి, నోహు గారి తరంలో ఎంతోమంది మేము క్రిస్టియన్ అని అన్నారు. మరి వెళ్ళారా? ఏమండి, నీతిని అనుసరించేవాడిని, నీతిమంతుడిని, నేను భక్తుడిని చెప్పుకోడు. నీ ఎవరికి చెప్పుకోవాలి? నీ భక్తి ఎంతో, నీ భక్తులు ఉన్న శక్తి ఎంత, విశ్వాసం ఎంత ప్రభు చూస్తున్నారు అక్కడ. హల్లెలూయా! ప్రభువు తెలియాలి నీ భక్తి విశ్వాసములు. అలాగే నీ ప్రవర్తన చూడాలి పక్కన వాళ్ళు. దేనికి మహిమ కలుగును గాక. నువ్వు రాజమార్గంలో నడుస్తున్నావా, లేకపోతే ఆ వంకర టెంకరగా నడుస్తున్నావా, ఏ వేలో పోతున్నావో నేను గుర్తుపట్టాలి. హల్లెలూయా! దేనికి మహిమ కలుగును గాక. కనుక నీతిమంతులు మాత్రమే ఆ మార్గము గుర్తుపడతారు వాళ్ళు. ఇది సరైనవే, ఇది రాజమార్గం, ఇది యేసే మార్గం. హల్లెలూయా! ఆ మార్గములో సమస్త భక్తిహీనతను అనుసరించుతూ మేము నడుస్తున్నాం. ఉట్టిదే నడవట్లేదు వాళ్ళు. నడవనీయకుండా పక్కనోడు ఆఫ్ చేసాడు అపవాదిగాడు. వాడిని జయించాలి, రావాలి యువతలకి. కనుక జయించలేరు. ఎందుకంటే మందు మానలేరు, బూతులు మానలేరు, సినిమాలు మానరు, సీరియల్ మానరు, చుట్టా బీడీ పని మానరు. అన్యాయం చేస్తూనే ఉంటారు, అక్రమం చేస్తూనే ఉంటారు, దాడులు చేస్తూనే ఉంటారు, ఫైట్ చేస్తూనే ఉంటారు, కేసులు పెడుతూనే ఉంటారు, పగబడుతూనే ఉంటారు. అది రకరకాలుగా క్రమము లేదు, అక్రమాలు ఎక్కువ. చూడండి ఎంతమంది క్రైస్తవులైన వారే ఫోన్ చేయాలి. నాకు ఎంత బాధ కలుగుతుందంటే, వీళ్ళు నిజంగా క్రీస్తు ఆత్మకు చోటిచ్చారా, క్రీస్తు విరోధాత్మకు చోటిచ్చారా? చూడండి, నోహు గారి తరంలో ఎవరు ప్రవేశించారు? ఆ షిప్లో ఎవరు ప్రవేశించారు? లోకమంతటా ఆయన కనుదృష్టానుసారం గావిస్తుంది. మనం చెప్పుకుంటే సరే, మన బతుకు ఏంటో, మన ప్రవర్తన ఏంటో ప్రభు చెప్పాలి అక్కడ. హల్లెలూయా! అందుకే ఇప్పటికప్పుడు ఫ్రెష్గా హల్లెలూయా వాక్యంతో ఉదక స్నానం చేసుకుంటూ మన హృదయ అంతరంగాన్ని కంప్లీట్గా శుద్ధీకరించుకోవాలి. మన మైండ్ సెట్, మన నోరు, మన చెవులు కంప్లీట్గా ప్రభు స్వాధీనంలో ఉండాలి. ఆయన కంట్రోల్లో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! కనుక నీతిమంతులు మాత్రమే ఎవరైతే పాపాన్ని విడిచిపెడతారో, ఒప్పుకుని విడిచిపెడతారో, ఆయన నీతిని అనుసరిస్తారో, అంటే ఆయన చెప్పి తూచా తప్పకుండా దాన్ని ఫాలో అయిపోవాలంతే. వాళ్ళ నీతిమంతులు. కష్టం వస్తుంది, ఇబ్బందులు, ఇరుకులు వస్తాయి, అన్యాయంగా తిడతారు, దూషిస్తారు, అయినా కూడా పట్టించుకోకూడదు అది. హల్లెలూయా! అది యేసయ్య నీతిమంతుడి కదా, ఎన్ని భరించాడు నిందలు. కావాలని నిందలు వేసినారు, కావాలని దూషించినారు, కొట్టినారు, ఇంకా దెబ్బలు తినలేదుగా.
నేనే భక్తుడిని, నాకు అసలు అట్లా అనకూడదు. ఆయన రాజ్య మార్గంలో ప్రవేశించడం తప్పకోకుండా సమస్యలు ఎదుర్కోవాలి. మనం చెప్పుకోకూడదు. నేను భక్తుడిని అమ్మగారు అందుకే ఇట్టొచ్చు. ఎందుకు చెప్పుకోవాలి? ఏమి? అసలు నమ్మొద్దు ప్రభువుని అట్లా అనుకుంటే. తప్పకుండా సమస్యలు ఎదుర్కోవాలి. యేసయ్యను నమ్మిన ప్రతి వ్యక్తి కూడా అనుదినము నీ సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించు అన్నాడు అంతే ప్రభు. నిజంగా ప్రేమిస్తే ఆయన చెప్పే ప్రతి మాటకి విధేయత కలిగి నడవాలి. ఆయన మాట వినరు, నాకు నచ్చదండి, నేను ఇట్లానే ఉంటా. ఏందంట? అట్లంటే అక్కడే ఉంటే కిందకి వెళ్ళిపోతా లాస్ట్‌కి. మనం అలాగ ఉండడానికి కాదు. ఆయన ఎలాగ ఉండమన్నాడో అలాగ ఉండాలి అక్కడ. హల్లెలూయా! ఒకప్పుడు చేసిన మన ఇష్టానుసారంగా. ఏమి? కానీ ఇప్పుడైతే ప్రభు మార్గంలో నడవాలి. దేనికి మహిమ కలుగును గాక. కనుక ఆయన చెప్పిన ప్రతి మాటకి విధేయత కలిగి జీవించినట్లయితే చాలా సింపుల్ అయిన మాటలు నడవడం. అబద్ధం ఆడకంటే అబద్ధం ఆడొద్దు. ఎందుకంత బాధ నీకు? అబద్ధం ఆడి పాపపు మూటలు కట్టుకుంటున్నావు అక్కడ. ఈ మూటలన్నీ పట్టుకొని ప్రవేశించలేవు అక్కడ రాజమార్గం. ఈ మూట అంతా పట్టుకొని నేను నడుస్తున్నా నడవలేవు. అది. పాపాన్ని కంప్లీట్‌గా విడిచిపెట్టి నీతిని అనుసరిస్తూ నడవాలి. నీతిమంతులు మాత్రమే నడుస్తారంట రాజమార్గంలో. మరి ఆ రోజు ఎవరు నడిచారు? ఎవరు నడిచారు? విన్నారు. వినడం వరకే. మేము దాన్ని ఫాలో అవ్వం అన్నారు. మరి ఎవరు ఫాలో అయ్యారన్నారు? ప్రభు చెప్పే ప్రతి మాటకి విధేయతగా నడుచుకున్నారు నోహు గారు. ఏమండి? భార్య కూడా లోబడిపోయింది. చక్కటి భార్య. ఏమండి? ఇప్పుడున్నారా భార్యలు? భర్తకు లోబడుతున్నారా? నీ భర్తకు భయపడని చెప్పినారు వాక్యం అయితే. భర్త అంటే భయపడు. నాకు నువ్వు భయపడు అంటుంది భార్య. చూడండి ఎట్లా ఉన్నారు. తల్లకిందులైపోయి రివర్స్ అయిపోయింది ఇప్పుడంతా కూడా. కనుక ఇంకా వాళ్ళ మార్గం నడవట్లా. నడుస్తున్న భ్రమ అంతవరకే. మందిరం వాక్యం అంటారు. భ్రమ. నేను చెప్పి నువ్వు చెయ్యి అంటది అంతే భార్య. కానీ భర్త చెప్పింది భార్య నేను చేయనుగా, లేకపోతే అట్టప్పుడు ఎస్కేప్ అయిపోద్ది ఇంటికి. వచ్చేమో నేను ఉన్నానంటారు అంతే వాళ్ళు. వెళ్ళిపోతారు. వాళ్ళని మనం ఏం చేయలేం. కానీ నీ వాక్యం తెలుసు కాబట్టి వాక్యాన్ని అనుసరించి నీతిగా జీవించంతే. ఆమేన్. ఎవరెటు పోయి నీకు అనవసరం. నీవైతే మార్గంలో నడు. ప్రభువా నన్ను విడిచిపెట్టకు, నన్ను త్రోసివేయద్దు. ఇదిగో నీ రాజ్యం నన్ను నడిపించు. ఇదిగో నా ప్రాణ దేహత నీకు అప్పగించాను ప్రభువా, నన్ను దాటి వెళ్ళొద్దు. అట్లా తను కంప్లీట్ ప్రభు సరెండర్ అయిపోయినాడు. నోహు గారు తన భార్య, తన కొడుకులు, కోడళ్ళు కూడా ఎంత చక్కటి కుటుంబం. జలప్రాళం తప్పించబడింది ఆ ఫ్యామిలీ. మరి మిగిలిన ఫ్యామిలీస్ అన్ని ఇప్పుడున్నట్టుంది అప్పుడు కూడా మొత్తం మటాష్ అయిపోయింది అంతే. ప్రభు మాటకి విధేయత చూపుకోకుండా మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి కాదు కదా. ఆయన ఇష్టాన్ని ఎవరైతే జరిగిస్తారో, ఆయనకి ఇష్టమైన రీతిలో ఎవరు నడుస్తారో వారు మాత్రమే నడుస్తారు. చాలా వెయిట్ చేశాడు మన నోహు గారు. ఏమండి? ఎవరు ప్రవేశించలే. వాళ్ళ అమ్మలో, వాళ్ళ అక్కలో, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు లేదా వారు వియ్యాలి వారు ప్రవేశించరేంటి? ప్రవేశించలే. ఆ ఒక్క ఫ్యామిలీ మాత్రమే, ఆ 8 మాత్రమే సేఫ్ జోన్లో ఉన్న. మిగిలిన వాళ్ళందరూ జలప్రాణి ముంచబడేసాడంతే. హతం చేశాడు దేవుడు. మరి ఈ తరంలో అగ్ని పైన అగ్ని, కింద అగ్ని, మధ్యలో మనం ఉన్నాం. మరి తప్పించుకోగలుగుతారా? మీరు తప్పించుకుందరుగాక. ఆమేన్. తప్పించుకోవాలంటే ఆయన ప్రతి మాటకి ఆయన నీతిని మనం ధరించాలి. నేను అడిగితే ప్రభువా నీ నీతిని నాకు నా బిడ్డలకు వస్త్రంగా ధరింపజేయండి. నీ పరిశుద్ధతే మాకు అలంకారంగా ధరింపజేయండి. నీ మాట నీ పాటే మా నోట ఉండాలి. మీ నీతి మా నరములో జీర్ణించుకోవాలి ప్రభువా. చావైన బ్రతుకు నీతో సాగిపోవాలి మేము. హల్లెలూయా. రుచికర భోజనం లేకుండా గంజినీళ్ళు తాగానని బతుకుతాం కానీ నువ్వు మమ్మల్ని దాటి వెళ్ళడానికి వీల్లేదు. మీ రాజమార్గం కూడా నడిపించు. దైవ రాజ్యములో ఆ రాజ్యానికి హక్కుదారులుగా మేము ఉండాలి. అంటే కొన్ని వదులుకోవాలి ఇక్కడ. ఇది మనకు కూడా రాదు కాబట్టి కొంతకాలం ఉంటాం కాబట్టి ఆ కొంతకాలం ఉండడానికి కూడా కొందరు ఇష్టపడరు కాబట్టి వదిలేసాం. హల్లెలూయా. దేవుని నిమిత్తమై ప్రభువు నా నిమిత్తం ఏమైనా విడిచిపెట్టావా? నేను హింసించబడ్డావా, దూషించబడ్డావా, ద్వేషించబడ్డావా అంటే నా సాక్ష్యం ఉంది అక్కడ. ఆమేన్. హల్లెలూయా. కనుక యెహోవా మార్గములు చక్కనివి గనుక ఏమ్మా యేసుప్రభువు వారు తాగొద్దురా బాబు చస్తావు అన్నాడు. మంచి మాటే కదా. ఏంటంటే తాగితే తర్వాత తెలుస్తుంది, ఇప్పుడు తెలియదు. ఏమ్మా ప్రభు ఏదైతే ఇష్టం లేదని నేను చెప్పిన ప్రభా నీకిష్టం లేనిది నాకు ఇష్టం, నీకేది అసహ్యమో అది నాకు అసహ్యం అని చెప్పినాను ప్రారంభ దినాల్లోనే. నాకు ఏ పాస్టర్ గారు బోధించలేదు వచ్చేప్పుడు. ఏ పక్కన వాళ్ళు చెప్పలే, ప్రక్కన కూడా ఉన్నారు కృష్ణ ఎవరు చెప్పలే నాకు. హల్లెలూయా. నేను ముఖాముఖిగా ప్రభుని అడిగేదాన్ని. నీకేది ఇష్టమో అది నాకు ఇష్టం, నీకేది అసహ్యమో అది నాకు అసహ్యము. హల్లెలూయా. మనకు అసహ్యమైనన్నీ కూడా చాలా హత్తుకుంటాం మనం.
ఏమండి? నీకేది ఇష్టమో అదే నీకు నష్టం కలగజేస్తది. అధికంగా ప్రభువు కంటే దేన్ని మనం ప్రేమించకూడదు. ఇది ఇరుకే మార్గం. అదేంటి ప్రభువా? అదంతే. ఆయనకేదిష్టమో అదే మనం ఇష్టపడాలి. అదేంటి మనం ప్రశ్నించడానికి మనమెవరం అసల? ఏమండి? ఆ! కనుక నీతిమంతులు ఆ! దాన్ననుసరించి నడుచుకుందురు. కానీ తిరుగుబాటు చేసేవారు ఎవరు తిరుగుబాటు చేస్తారు చెప్పనా నేను? ఉన్నది ఉన్నట్టుగా చెప్తే వాక్యం ఉన్నట్టు చెప్తే అస్సలు మాకు తెలుసు. ఏంటి నువ్వు చెప్పేది మాకు? సేవకుల మీద తిరగబడిపోతారు. ఏమ్మా? ఏ పాస్టర్ మంచోడు కదండీ! కావాలని చెప్తున్నాడండి అంటుంటారు. హల్లెలూయా! ఎందుకంటే చాలా కష్టము లోకాన్ని ప్రేమించే వారికి ఆయన మాటలు నడవడం. హల్లెలూయా! ఆయన మాటలు ఎంత శ్రేష్టమైన మాటలు, ఆయన మార్గం ఎంత చక్కటి రాజబాటది. ఆ రాజమార్గంలో నువ్వు నడవాలంటే ఏమి ఎక్కడ మచ్చ, డాగు, కళంక, ముడత లేకుండా ఉంటే నడుస్తారు. అందుకే ఒక్క ఫ్యామిలీ మాత్రం సేఫ్ జోన్, మిగిలిన వాళ్ళందరూ మటాష్ అయిపోయిందంతే. ఇప్పుడు ఈ తరం వరకు అగ్ని నిలువ చేసాడు. అందుకే అగ్ని గంధకాల్లో మనం చిక్కుబడకుండా ఉండాలంటే తప్పించబడాలంటే పాపాన్ని ఒప్పుకొని, పాపాలు కడుక్కుని యేసు రక్తంలో నీతిగా బతకాలి. ఆయన రాజమార్గం నడవాలి. ఎవరు మడితే నడవరు. అందుకే నేను నడుస్తా అని పరిగెడతారు. తొట్టులు పడిపోతారండి. ఎవరెళ్ళో తిరుగుబాటు చేసేవారు. పాపాలు కడుక్కోడానికి ఇష్టపడరు. ఒప్పుకోవడానికి అసలు ఇష్టపడరు. కప్పేసుకుంటుంటారు అలా. ఈ కప్పుకున్న వాళ్ళు కూడా ప్రవేశించలేరు. ఒప్పుకొని విడిచిపెట్టాలి. చూడు దావీదు గారు ఎంత కన్నీరు విడిచాడు. దేవా నీ సన్నిధిలో నన్ను త్రోసివేయకయ్యా. నువ్వు నన్ను త్రోసివేస్తే ఎక్కడ కింద అగాధం ఉంది అక్కడ. అమ్మో అని విరిగి నలిగిన హృదయంతో కన్నీరు రోదన చేస్తూ మొరపెడతాడు ప్రభు వారికి. ఆ విరిగిన హృదయమే ప్రభుకి ఇష్టం. ఆ నలిగిన మనసే ప్రభుకి ఇష్టం. కన్నీరు గార్చరు, ఒప్పుకోరు. ఏమండి? ఇలాంటి వాళ్ళు వెళ్తారా? వెళ్ళరు కాక వెళ్ళరు. ఈ లోకంలో నీకు నాకు ఏమున్నా లేకపోయినా ఆయన ఒక్కరుంటే చాలు ప్రభువారు. దేవా నీ రాజ మార్గంగా నడిపించు. ఎందుకంటే ప్రభు నేను విడుని ఎడబాయనని చెప్పినాడు కదా. ఇంకెందుకు భయం? చెప్పిన వాడు నరుడు కాదు, సర్వశక్తి కలిగింది. నాకు చెప్పినారు ప్రభువారు నిన్ను విడుని ఎడబాయనని చెప్పి, పర్వతములు తొలగిపోయినా నువ్వు మెట్టలు తంత్రం అక్కడ విడిచిపోదని చెప్పి. అందుకే నేను అసలు ఏమాత్రం భయపడను. కనుక ఆయన మాటలు నడవాలంటే నీతిని అనుసరించేవారే మార్గం చక్కగా. ఇంకా కుడికి అసలు తొలగిపోరు. హల్లెలూయా! అవతలాడు పిలిచిన పోడు. ఏమన్నా అనుకుంటారేమో. మరి ఆయన ఏమన్నా అనుకుంటారు పైన. నువ్వు రాజమార్గంలో అడుగుతున్నావా లేకపోతే పక్క త్రావలు వెళ్ళిపోతున్నావా? ఆ మార్గంలో నడిచేవాడు మరలా వెనక్కి తిరిగి చూడ్డు. అసలు ఆ స్వరమే విండు. దైవ స్వరాన్ని అనుకుంటూ ముందుకు సాగిపోతాడు ఆగిపోకుండా మధ్యలో. హల్లెలూయా! కనుక తిరుగుబాటు చేసే వాళ్ళు మాత్రం ఏ మాత్రము కూడా నడవలేరు. వారికి ఆ దారంట అడ్డమంట. అడ్డం ప్రవేశించలేరు వారు. హల్లెలూయా! చూడండి అప్పుడు ఆదాము గారు మళ్ళీ ఎక్కడ వచ్చేస్తారని ప్రభు ఏం చేసినారు? ఆ ఏదైనా తోటకి ఏం చేసినారండి? అగ్ని కట్టుగా నిలబెట్టేశాడు. మళ్ళా వచ్చి మళ్ళా తింటారేమని. ఇక నిత్యం ఆ పండు తినేసి నిత్యం ఈ పాపంలోనే జీవిస్తే అందరూ పాపులు అయిపోతారు. హల్లెలూయా! కనుక దానికి ప్రవేశం లేకుండా అక్కడ అగ్నికట్టుగా నిలబెట్టేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! కనుక మనం ఒప్పుకుని విడిచిపెట్టి మళ్ళా రక్తాలు కడగబడిన తర్వాతే ప్రవేశం లోపలికి. ఇప్పుడు వెలుపల ఉన్నారు. వెలుపల ఉన్న వాళ్ళని మన లోపల ప్రవేశించాలంటే పాపాలు ఒప్పుకోవాలి, కడుక్కోవాలి, అప్పుడు లోపలికి రావాలి, లోపల నడవాలి. హల్లెలూయా! కనుకనే తిరుగుబాటు చేసే వారికి ఆ దారి అడ్డము గనుక వారు తొట్టులెదురు పడిపోతుంటారు, నడవలేరు. హల్లెలూయా! కనుక మనకైతే మీరైతే సహోదరుడా సహోదరి ఎంతకాలం బ్రతుకుతామో మన ఆయుష్ మనకే తెలియదు. కనుక ఇప్పుడు మిగిలిన సమయం అయినా బహు జాగ్రత్త కలిగి ఆయన మార్గంలో నడవడానికి మీరు సిద్ధపడండి. ఆయన దాసురాలుగా చెప్తున్న ఆయన మార్గంలో నడవాలి మీరు. మరొక త్రోవలో వెళ్ళొద్దు. అది మరొక త్రోవలో వెళ్ళారా అపవాది కాటేస్తాడు. అది ఆయన మార్గం. అందుకే నేనే మార్గమును సత్యమును జీవమును అన్నారు. కనుక ఆయన చెప్పే మార్గం అంటే ఆయన మాట వినడమే మార్గం. సత్యం అంటే దండిస్తుంటాడు. నువ్వు తప్పు చేస్తే గద్దిస్తుంటాడు. కొన్ని సమయాలు గద్దెమి లోబడిపోవాలి. నాకు
ఏం చేస్తున్నాడు ప్రభువారు అంటే, నువ్వు చేసిన పనిని బట్టి నిన్ను గద్దిస్తున్నారు. కొన్ని సమయాల్లో నిన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి గద్దిస్తున్నారు, శిక్షిస్తున్నారు. మన బ్రతుకు సరి చేసుకుంటాం కదా అని. హల్లెలూయా! కనుక దినములు చెడ్డవు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ పరుగులు పెట్టకుండా ఏమి వాళ్ళేమన్నా అనుకుంటారేమోనని టైం అయిపోద్ది. ఆయనేమన్నా అనుకుంటాడేమో అని ముందు భయపడాలి మీరు. హల్లెలూయా! ఇటు మడితే తిరగకుండా ఎక్కడ పడితే అక్కడ కాలయాపన చేయకుండా సమయం ఉంటే ఆఫీస్‌కెళ్లారా? రాగానే త్వరగా వాక్యం ధ్యానించుకుంటూ ప్రార్థన చేసుకుని భార్య, భర్త, బిడ్డలు ఏమండి సంతోష సమాధానంతో ప్రభు మార్గంలో భర్త, భార్య, బిడ్డలు కూడా ఆయన మార్గంలోనే నడవడానికి ట్రై చేయండి మీరు. ఒకే ఫ్యామిలీ చేరింది ఆ రోజు నోహ గారి తరంలో. నోహ ఫ్యామిలీ మాత్రం ఫ్యామిలీస్ అన్నీ కూడా మటాష్. మరి ఈ తరంలో ఆయన మార్గం నడుస్తున్నారా? నడిస్తే మీరు ధన్యులు. మీరు నిత్యముగా దైవరాజ్యంలో ప్రవేశించే కృప ప్రభు ఇచ్చునుగాక మీకు. ఆమేన్. ఎందుకంటే మనం దేని కోసం కూడా ఆశించదు కానీ మన ఆత్మను రక్షించుకోవడానికే ప్రభు నమ్మాలి. ప్రభు చెప్పిన ప్రతి మాట వినాలి. ఆయన మాట ప్రకారమే ఆయన అడుగు జాడలో మనం నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకెవరి మాట వినొద్దు. బోల్డ్ కళ్ళబోలు ఎన్నో వచ్చేస్తున్నాయి. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఏమండి చాలా చాలా జరుగుతున్నాయి. కానీ గుర్తుపట్టండి దయచేసి. మీరు ఏ వేలోకి వెళ్ళిపోతున్నారో ఆత్మలో మీరు పరీక్షించుకోవాలి. ప్రభా నేను ఏ ఏ యొక్క త్రోవలో వెళ్ళిపోతున్నాను ప్రభా. మాట్లాడండి. జీవములు అనుదినం మాట్లాడుతున్నారు లేఖనాల్లో నుంచి. కనుక ఈ వాక్యాన్ని మీరు ధ్యానించినట్లయితే మీరు ధన్యులు. హల్లెలూయా! దేని మీద మనసు పెట్టద్దు. ఎందుకంటే ఏ సమయంలో ప్రభు వస్తారో తెలియదు. కనుక మీరు ఆయన మార్గంలో నడవండి. తిరుగుబాటు చేస్తే మాత్రం ఆ దారి వారికి అడ్డు తొట్టులు పోతారు, వెళ్ళలేరు. ఇష్టానుసారంగా జీవించే వారికి అది దారి కాదు. అసలు వెళ్ళడానికి వీలు లేదంటాడు అంతే. వెళ్ళడానికి అడ్డంటది. వెళ్ళలేరు. ఎంత ట్రై చేసినా వెళ్ళలేరు. కనుక దయచేసి ఏమైనా వాక్య వృద్ధంగా అడుగులు వేస్తున్నారా? మేమైతే నేను చేసేది మీకు చెప్తా. అది టీవీలు పెట్టుకుంటూ న్యూస్ పేపర్లు చదువుకుంటూ మా అద్దరించేది ఏమి లేదు. న్యూస్ పేపర్ చదివి ముందే చెప్పినాడు ప్రభు వారు. కాబట్టి లేఖనాలు ధ్యానిస్తూ దేశం కొరకు, ప్రజల కొరకు, ప్రభుత్వ అధికారుల కొరకు, రాజకీయ అందరి కొరకు మనం విజ్ఞాపన కన్నీటి ప్రార్థన చేస్తూ ఉండాలి. అలా ప్రార్థన చేస్తుంటే రాబోతున్న ఉగ్రత సమయంలో మిమ్మల్ని తప్పిస్తాడు ప్రభు వారు. హల్లెలూయా! మన స్వార్థం కోసం అందరి కోసం ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు నిజంగా మన రాజ్యం నడుస్తున్నట్టే. హల్లెలూయా! దేనికోసం ఆశ పెట్టుకోకండి. ప్రభు వచ్చే సమయంలో ఇక్కడ కన్ను మూసామా అక్కడ కన్ను తెరవాలని ఆయన మార్గంలో నడవండి. మీ నీతిని వస్త్రంగా ప్రభు మీ అందరికి ధరింపచేయునుగాక. ఆయన పరిశుద్ధత మీకు అలంకారంగా ధరింపచేయునుగాక. మీ నోట ఆయన మాట మాత్రమే వచ్చునుగాక. వ్యర్థమైన మాటలు వద్దు. సెల్ ఫోన్ పిచ్చి పిచ్చి చూడకూడదు అసలు వ్యర్థంగా. హల్లెలూయా! మేము టీవీ కూడా చూడం. దేనికి మహిమ. ఎందుకు పని లేక అది ఒకడు చూస్తూ ఉంటాం. అందుకని అవి కూడా మేము చూడం టీవీ కూడా. సెల్ ఫోన్లో నాకు నచ్చిన మంచి మంచి ఆత్మ సేవకులు చెప్తుంటే, ఆత్మ సంబంధమైన దైవజనులు చెప్తుంటే, ఆత్మ సంబంధమైన సంగతుల గురించి నేను వింటుంటా. హల్లెలూయా! ఏది మడితే అది కూడా విన్నా నేను. దేనికి మహిమ కలుగునుగాక. కనుక మీరు ప్రభుని విశ్వాసం ఉంచండి. ఆయన మార్గంలో నడక ప్రయత్నం చేయండి. మీరు ఒక్కలే కాదు బ్రదర్, నీ ఒక్కడవే కాదు, నీ భార్యకు నడిపించాలి. నీ భార్య నీకు లోబడిపోవాలి. హల్లెలూయా! అలా లోబరుచుకునే విధంగా నువ్వు ప్రార్థన చేయాలి సహోదరుడా. అలాగే నీవు, నీ భార్య, నీ పిల్లలు కూడా కుటుంబ సమేతంగా ఆయన మార్గంలో నడిచే కృప పరిశుద్ధాత్మని మీకు ఇచ్చునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. వింటున్న ప్రభు మీతోటే మాట్లాడుతున్నారు. కనుక ఎక్కడ ఏమాత్రం కూడా అవిధేయత, అజ్ఞానంతో అడుగులు వేయకుండా దేవుని వైపు చూస్తూ ముందుకు దూసుకుని వెళ్ళే కృప పరిశుద్ధాత్మకి ఇచ్చునుగాక. ఆమేన్. దేవుడు కొన్ని మాటలు దీవించునుగాక. ఎక్కడ వెనక్కి తిరగడానికి వీల్లేదు. మీరు ఆయన మార్గములో నడిచే కృప ప్రభు మీకు ఇచ్చునుగాక. ఆమేన్. దేవుడు కొన్ని మాటలు దీవించునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థించి, ప్రభు మీకు వందనాలు నాయన. గొప్ప దేవుడా, సర్వశక్తి కలిగిన తండ్రి, నీ ఉన్నతమైన పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిసి ఎంతమంది ఇంతవరకునైనా ఈ శ్రేష్ఠ దివ్య వాక్యాలు విని ఉన్నారో ప్రభా, వారి హృదయ అంతరంగంలో నీ మాటలు నాటబడను గాక. హల్లెలూయా! వారి నీతిని వస్త్రంగా ధరించి ప్రభు రాజు మార్గంలో ప్రవేశించెదరు, నడిచెదరు గాక. హల్లెలూయా! ఎవ్వడు స్వరం వినకుండా దేవుని యొక్క దివ్య స్వరాన్ని వినుకుంటూ ప్రభు ముందుకు దూసుకుని వెళ్ళును గాక. వారికి ముందుగా ప్రాకన పడగొట్టువాడ, వారికి ముందుగా నువ్వు సాగిపోవుదు గాక. హల్లెలూయా! హల్లెలూయా! ఏ మాత్రం కూడా తన్ని వెనక్కి తిరగకుండా ప్రభు ముందుకు వెళ్ళే కృప దయచేసి, ఎక్కడ ఆగిపోకుండా
దేవా ప్రయాణం అంతట్లో కూడా ప్రభా నీ మార్గంలోని వారు నడిచెదరుగాక. ఎందుకంటే ప్రభా నేను విడువను, నేను ఎడబాయనని చెప్పిన మహాదేవుడు నువ్వు ఉండగా ప్రభా ఇంకెందుకు దిగులు పడాలి. యేసయ్య నీ దివ్య స్వరాన్ని వినుకుంటూ ప్రభు ముందుకు సాగే కృప ప్రతి కుటుంబాల్లో భర్తకి, భార్యకి, బిడ్డలకి కూడా కుటుంబాలు ప్రభ చక్కని నీ రాజ మార్గంలో తండ్రి సాగిపోయే కృప కుటుంబానికి అనుగ్రహించబడను గాకని స్తుతించి ప్రార్థిస్తున్నాను. ఎక్కడ అవిధేయత కలిగి జీవిస్తున్నట్లయితే ఒకవేళ ఎవరైనా అవిధేయత కలిగి జ్ఞానంతో అడుగులు వేస్తే దయతో వారిని క్షమించండి ప్రభా. వారిని కూడా ప్రభ నీ మార్గంలో నడిపించయ్యా. తండ్రి మీకు వందని ఎవ్వరు విడవబడకూడదు నా ప్రభా. నీ రాకడలో కుటుంబాలు ప్రభా నీ రాజ్యం నడుస్తున్న గమ్యస్థానము చేరుకోవాలి. మధ్యలో ఎక్కడ ఆగిపోకూడదయ్యా. దయచేసి ప్రభా వన్ని తండ్రి నాయన నీ మార్గం సరళం చేసి ఆ రాజ మార్గంలో ప్రభా వీళ్ళందరినీ నడిపించి అయ్యా మీ నామానికి మేము తెచ్చుకోనమని. ఏమైనా సమస్యలు ఉంటే సమస్యలు ఇక్కడ విరిచేయండి. లోకేచ్చలు కంప్లీట్ తొలగిపోవును గాక. దేవ ఆత్మ సంబంధం బలు నడిపిస్తూ ప్రభ దేవుని పరిశుద్ధాత్మ నడిపించినట్లుగా ఆత్మకు చోటిచ్చి పరిశుద్ధాన్ని సంతోషపెడుతూ ఈ రాజ మార్గములు కుటుంబాలు ప్రవేశించును గాకని. అలనాడు ఒక్క ఫ్యామిలీ మాత్రం ప్రవేశించిందయ్యా. ఈ దినాన్ని ఏ ఫ్యామిలీస్ వెళ్తే తెలియట్లేదు నాయన. కనుక నాయన తండ్రి నీతి మంతులు మాత్రమే మార్గం నడుస్తున్నారని చెప్తున్నారయ్యా. వీరందరూ కూడా నా పాపాలు కడుక్కుని రక్తంలో పాపను విడిచిపెట్టి దేవా నీ రక్తంలో కడుక్కొని నీ మార్గంలో బిడ్డల కుటుంబాలు దేవా తండ్రి నేను ప్రయాణం చేస్తున్నాను గమ్యస్థానం చేరుకుందురుగాకని నా నిండు మనసుతో యేసయ్య పరిశుద్ధ స్తుతించి ప్రార్థిస్తూ వీళ్ళందరినీ కూడా ఆశీర్వదించి దీవిస్తున్నాను పరలో మా ప్రియతండి. వారి మీద ఏ కాడని యేసుని విరగొట్టేస్తున్న ప్రతి కాడి ప్రతి ఇనప సంఖ్యలు ఉడిపడను గాక. కుటుంబాలు భద్రంగా దేవా సజీవుని యొక్క గాయపడిన హస్తంలో దాచి కాచి కాపాడబడదురు గాకని యేసు పరిశుద్ధ స్తుతించి ప్రార్థిస్తూ కుటుంబాలు మీ చేతులకు అప్పగించినాను పరలో మా ప్రియతండి వేస్తున్నాము. Amen. God bless you.